హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డే 3 ఊటీలోనే ఉన్నా. నిన్న రూమ్ స్టే ఇదే నాకు దొరికింది. హోటల్ గోల్డెన్ టైమ్ 1100 తీసుకున్నాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. సో ఇప్పుడు చెక్అవుట్ చేసి నేను రిటర్న్ ఇంటికి స్టార్ట్ చేస్తున్నా. ఇంటికి వెళ్తున్నా. సో అందువేలో ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉంటే అక్కడ ఆగి చూసుకుంటూ వెళ్తాను నేను. సో లెట్స్ గో. రెయిన్ గేర్ కూడా వేసేసుకున్నా, ఎందుకంటే ఇక్కడ వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పడతలేదో అస్సలు అన్ప్రెడిక్టబుల్ ఉంది వెదర్. చలి ఉంది కొంచెం. ఇప్పుడు డౌన్కి వెళ్తా కాబట్టి చలి తగ్గుతుంది. ఇంకా లైట్గా మంకురు లాగానే పడుతుంది వర్షం ఇక్కడ. సో లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మాకు నైట్ ఐ థింక్ 11 or 12 అయింది. మాకు అప్పుడు రూమ్స్ ఎక్కడ తోలాలన్నా హై కాస్ట్ చెప్తున్నారు, ప్లస్ రూమ్స్ కూడా అన్నీ చాలా వరకు బుక్ అయిపోయినాయి అన్నారు. సో మేము కార్లో నైట్ ఈ భారత్ పెట్రోల్లో పడుకుతున్నాం. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయినాం. వా, లొకేషన్ అయితే అదిరిపోయింది. వర్షం అయితే పడుతుంది లైట్గా. రెయిన్ గేర్ వేసుకున్నా కాబట్టి సరిపోయింది. సో మనకైతే ఫ్యూయల్ ఉంది, సరిపోతుంది మైసూర్ వరకు వెళ్ళడానికి. మంకూర్ డైరెక్ట్ ఫేస్కే పడుతుంది అది, అంటే ఇంత వైజాగ్ దర్శనం. నాకు యాంటీ ఫాగ్ లేదు, లోపలంతా వైజర్కి ఫాగ్ వస్తుంది. ఊటీ దాటి అయితే ఒక 5 kilometers వచ్చినాం. వర్షం అయితే లైట్గా పడుతుంది. నాకు ఇక్కడ మాత్రం వస్తే టిఫిన్స్ నెక్స్ట్ మ్యాగీ తప్ప ఏం తినబుద్ధి కాలేదు. ఈ ఊటీలో నేను నిన్న ఆఫ్టర్నూన్ మ్యాగీ తిన్నా, నిన్న నైట్ మ్యాగీ తిన్నా. ఇక అంటే ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి నేను టిఫిన్ చేసిన అంతే, ఇడ్లీ. అది కూడా ఇప్పుడు వెళ్తుంటే మళ్ళీ ఎక్కడన్నా మ్యాగీ పాయింట్స్ ఉంటాయి, మళ్ళీ అక్కడ ఆపి మ్యాగీ తిని. లొకేషన్స్ అయితే అదిరిపోయినాయి చెట్లది. నాకు ఇప్పుడిప్పుడు టీఎస్ అండ్ ఏపీ బండ్లు కనిపిస్తున్నాయి. ఆహా, లొకేషన్.
ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. అమ్మా ఇంకా ఎంత ఉందో ట్రాఫిక్. పైకుంటే ఇట్లా వెళ్ళిపోవచ్చు సర్ర అని. ఓరి దేవుడా, ఇక్కడ ఏముందని లొకేషన్? అచ్చా ఇది వాటర్ ఫాల్ లాగా ఉంది. సో ఇది షూటింగ్ పాయింట్ ఇందాక వచ్చింది. కాకపోతే ఈరోజు అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఈరోజు సాటర్డే కాబట్టి చాలామంది వచ్చారు. సో ఈ షూటింగ్ పాయింట్కి నేనేం వెళ్ళట్లేదు, నేను డైరెక్ట్ వెళ్ళిపోతున్నా. అంటే లాస్ట్ టైం చూసిందే ఏం లేదు, పెద్ద ఒక కొండ ఉంటుంది, మధ్యలో అన్ని గ్రీనరీ ఉంటాయి, అన్ని లొకేషన్స్ కనిపిస్తుంటాయి ఇక్కడ నుంచి. మ్యాగీ తినడానికి ఆగిన. సో లొకేషన్స్ అయితే అదిరిపోయినాయి. ఇది మన బైక్. నేను ఇక్కడ టీ తాగడానికి ఆగాను. చూడండి లొకేషన్. ఎస్ గైస్, ఫైనల్లీ నేను బందిపూర్లోకి ఎంటర్ అయినా. అదే చెక్ పోస్ట్ అక్కడ ఉన్నది. సో వచ్చేటప్పుడు ఎక్కువ వ్లాగ్ చేయలేదు, ఎందుకంటే వర్షం మామూలుగా లేదు ఇక్కడ. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయింది కాబట్టి నేను గోప్రో పెట్టుకొని మళ్ళీ వ్లాగ్ చేస్తున్నా. ఇంకా మైసూర్కి నాకు తెలిసి ఒక 70 ఉండొచ్చు అనుకుంటున్నా. ఇక్కడ ఉంది, ఆగండి చూసి చెప్తా. మైసూర్ 82, సారీ 70 అనుకున్నాను నేను, 82 ఉంది. డియర్ అవి ఉరుకుతున్నాయి. నేను మ్యాక్సిమం ఎలిఫెంట్స్ కోసం చూస్తున్నా, ఇంకేమైనా కొత్త ఎనిమల్స్ అనిపిస్తాయి. సో ఇందాక నాకు చెక్ పోస్ట్ దగ్గర 2 బైకర్స్ అనిపించారు. వాళ్ళు కంటిన్యూస్గా మున్నార్, కొడైకెనాల్, కోజికోడ ఇక్కడ నుంచి వస్తుర్రంట. హైదరాబాద్ వాళ్ళే. ఫైనల్గా మన బందిపూర్ కూడా కంప్లీట్ అయిపోతుంది చెక్ పోస్ట్. ఇది బైక్స్ అయితే ఫ్రీయే, కార్స్ వచ్చేసి ఫాస్ట్ ట్యాగ్ ఉంటుంది. సో మనకు ఇక ఘాట్ సెక్షన్స్ ఏం రావు. ఇప్పుడు డైరెక్ట్ మైసూర్ వెళ్తున్నా అన్నట్టు చెప్పడం మర్చిపోయినా. నేను ఈరోజు డైరెక్ట్ ఇంటికి కొట్టేస్తున్నా, ఎక్కడ ఆగకుండా. సో నా రూట్ వచ్చేసి మైసూర్ టు బెంగళూరు టు మా ఇంటికి. ప్లాన్లో చిన్న చేంజ్. ఇప్పుడు నేను మైసూర్ వెళ్తున్నా. మైసూర్ ప్యాలెస్ చూడడానికి.
సో ఇది మైసూర్ లోపలికి వెళ్ళడం ఫస్ట్ టైం. ఇంతకుముందు బైపాస్ నుంచి వచ్చినండి, ఇప్పుడు లోపలికి వెళ్తున్నా. ఇంకొక 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఏం ట్రాఫిక్ రా బాబు. యా, మైసూర్ ప్యాలెస్ పక్కనే ఉంది. ఇప్పుడు 5:30 క్లోజ్ అంటే నాకు 4:47 అవుతుంది టైం. వెళ్తానో లేదో, మొత్తం ఇక్కడంతా జామ్ అయిపోయింది. ఫ్రంట్ ఏది సిగ్నల్ లేదు, ఇది మొత్తం జామ్ అయిపోయింది. సిగ్నల్ ఉంటే ఇంత జామ్ అవ్వకుంటుండే. ప్రజెంట్ క్యాష్ లేవు కాబట్టి నేను వెళ్ళట్లేదు. ఇందాక నేను ఆ లైన్లో నిలబడ్డాను. క్యాష్ కౌంటర్కి వెళ్ళేసరికి క్యాష్ ఆన్ లేనేసరికి ఇక నా దగ్గర క్యాష్ లేదు కాబట్టి నేను బయటకు వచ్చేసిన. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అడుగుతాం. క్లౌడే అవుతుంది, వర్షం పడేటట్టు ఉంది. సో నేను ఇక్కడే రెయిన్ గేర్ వేసుకొని స్టార్ట్ అవ్వడం నాకు బెస్ట్ ఏమో అనిపిస్తుంది. సర్లే.